శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 17/3/2019 నుంచి 23/3/2019 మధ్య కాలంలో వార ఫలితాలలో భాగంగా మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి వారికి గ్రహ సంచారం కాస్త ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి కాస్త ధన నష్టము, వ్యవహార భంగము, నష్టపోవడము, మోసపోవడము లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. కొత్తగా పెట్టుబడి పెట్టి చేసేటువంటి వ్యాపారం వల్ల నష్టం ఎక్కువగా సూచిస్తోంది. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. మిథున రాశి వారు దాదాపుగా 17-18 తేదీలలో ఆరోగ్య భంగము, 19-20 తేదీలలో ధన నష్టము, ఎవరికైనా సెక్యూరిటీ సంతకం పెడితే నష్టపోయడం ప్రమాదం, 21, 22, 23 తేదీలలో పూర్తి స్థాయిలో ఇంతకుముందు ఏమైనా సెక్యూరిటీ సంతకాలు పెట్టిన నష్టము, లేదా వ్యాపారంలో పూర్తిస్థాయిలో మోసపోవడము, వ్యాపార భాగస్వాముల మధ్య నష్టాలు కలిగించడం కానీ దానివల్ల ఇద్దరు కూడా విడిపోయేటువంటి అవకాశం. ఎక్కడ చూసినా వీరికి ఆర్థికమైనటువంటి నష్టాలు, వ్యాపారపర నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న తగాదాలకి కారణమయ్యి పెద్ద ఉపద్రవాలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్ని మీరిద్దరు మాత్రమే పరిష్కరించే ప్రయత్నం చేస్తే 5 నిమిషాలలో మీ గొడవ పరిష్కారం అవుతుంది. ఇతరుల వద్దకు వెళ్ళాల్సిన అగత్యం ఉండదు, అవసరం అంతకన్నా ఉండదు. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఉద్యోగంలో నిర్వహణ లోపం కూడా కనబడుతుంది. మీ అశ్రద్ధ, అవివేకము, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉద్యోగ భంగాన్ని కలిగిస్తుంది. ఈ వారం మొత్తం కూడా ఉద్యోగ ఆటంకాలు, విద్యా ఆటంకాలు, పోటీ పరీక్షల్లో మాత్రం విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఎక్కువ శ్రద్ధగా పెట్టకపోతే ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దాం అనుకున్న వారికి నష్టపోయేటువంటి సూచన ఎక్కువ కనబడుతోంది. అనవసరంగా కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. మీ యొక్క దృష్టిని మొత్తం కూడా విద్యపైన కేంద్రీకరిస్తే 100కి 95 మార్కులు సంపాదించుకునేటువంటి అవకాశం కూడా మిథున రాశి వారికి బలంగా కనబడుతోంది. అనగా ఇక్కడ సూచించేది ఏమిటి? శ్రద్ధను అధికంగా పెట్టండి, ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి, ఉద్యోగ నిర్వహణ బాధ్యత జాగ్రత్తగా నెరవేర్చండి. ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మధురంగా మాట్లాడండి. ప్రతి వ్యక్తిని కూడా ఆదరించే గుణాన్ని పెట్టుకోండి. ఎవరిని కూడా పూర్తిగా విశ్వసించకండి. వ్యాపార భాగస్వామితో గొడవలకు వెళ్ళకండి. విదేశీయాన యావనం ఈ వారం ఆపుకోవడం మంచిది. గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ అప్లై చేస్తున్నారా, H1B అప్లై చేస్తున్నారా, ఈ వారాన్ని ఆపుకోవడం మంచిది. నష్టపోయిన ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెడుతున్నారా, కాస్త నష్టం ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా మీకు సోమవారం రోజున ధనలాభం ఉంది. మంగళ, బుధ, గురువారాలు విపరీతమైనటువంటి ధన నష్టం కనబడుతోంది. శుక్రవారం కాస్త అభివృద్ధి ఉంది. శనివారం, ఆదివారం కూడా మీకు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కాకపోతే స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టమేమో విపరీతంగా ఉండి లాభం స్వల్పంగా ఉంది. కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీరు కొత్త కొత్త వ్యాపారాలు కానీ, షేర్ మార్కెట్లో పెట్టుబడులు కానీ, స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టడం కానీ నష్టాన్ని సూచిస్తున్నాయి. అటువంటి వైపు వెళ్ళే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. ప్రేయసి ప్రియులు విడిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దలను ఎదిరించి ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి పెద్దలను ఒప్పించే ప్రయత్నాన్ని చేయండి. పెద్దలు తెలియకుండా పొరపాటు చేయడం వల్ల పూర్తి స్థాయి జీవిత నష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థుల కింద కష్టపడడం మంచిది. అనవసరమైన నూతన వ్యాపారం మంచిది కాదు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పనికి మాలిన వ్యక్తులతో దురుసుగా మాట్లాడడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మౌనంగా దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది. దుష్టుడికి దూరంగా ఉండడం మేలు కలిగిస్తుంది, ప్రశాంతత కలిగిస్తుంది. మనకు ఉన్నతమైనటువంటి అభిమానం కూడా పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి బదిలీలు ఉంటాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. సంస్థ నుంచి సంస్థకు మారేటువంటి అవకాశాలను వినియోగించుకోకపోవడం మంచిది. ఈ వారంలో అటువంటి విషయాలు మంచివి కావు, నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. రైతు సోదరులు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. పత్తి పంట కాస్త ఇబ్బంది కలిగించే అవకాశము, పత్తి దిగుబడి తగ్గిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాస్త దృష్టిని ఎక్కువగా మీరు పంట పైన పెట్టడం చాలా మంచి విషయాన్ని గుర్తించండి. ఏదైనప్పటికీ కూడా ఈ వారం మొత్తం మీరు విష్ణు సహస్రనామ పారాయణ, వీలైతే బుధ గురు గ్రహాలకి
జపం చేయించుకోవడం చాలా మంచిది. తప్పనిసరిగా పెసర్లు, నల్ల నువ్వులు, బెల్లము, పండు గుమ్మడికాయ దానంగా ఇవ్వడం చాలా మంచిది. దానిలో మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో కూడా ఆదమరిచి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఈ వారం మొత్తం కూడా మీరు భగవన్నామ స్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలని ముందుకు సాగించడము, పొడిగించుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. పిఆర్ కానీ గ్రీన్ కార్డు కానీ కూడా ప్రయత్నం చేయకపోవడం మంచిది. అన్ని రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంత విచిత్తంతో ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ నిరంతరం కూడా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని, ప్రయోజనాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. 17, 18, 19, 20 తారీఖు వరకు కూడా మీరు 1 అంకెను అదృష్టంగా భావించుకోవడం మంచిది. 22, 23 తేదీలలో మీరు 5 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని నిర్వర్తించండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.